ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన నయ్యని మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిది ప్రియులారా, ఇంతవరకు క్రొత్త నిబంధన సంఘము వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనము చూసుకున్నాము. వాటిని కొనసాగింపులోనే క్రొత్త నిబంధన సంఘము అది ఎందుకొరకు ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని చూసినప్పుడు మరి మొదటి భాగాన్ని చూసాము. రెండవ భాగంలో క్రొత్త నిబంధనలో స్త్రీల సేవను గురించి మనం చూద్దాం. స్త్రీలు క్రొత్త నిబంధన సేవ అనే విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూద్దాం. మొదటి 3 వచనాలను మనం చూద్దాం ప్రియులారా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. స్త్రీలు మరి క్రొత్త నిబంధనలో వారు ఏ విధంగా సేవ చేశారు అనే విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ వారికి కలిగినటువంటి ఆస్తిలో ఈ యొక్క మగ్దలేనే మరియయు, అలాగునే యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. క్రియల రూపకంగా తమ ఆస్తిని లెక్క చేయకుండా ఖర్చు చేస్తూ ఉపచారం చేస్తూ వచ్చిన స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వెళ్దాము. 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని మనం చూస్తే, మొదటి 3 వచనాలు మనం చూస్తే 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనసు గల వారై ఉండుడని యువదియాను తుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి
ఉన్నవి. ఇక్కడ చూసినప్పుడు 4వ అధ్యాయంలో సాధారణమైనటువంటి బోధనలు, అలాగునే వారి హృదయము నాకు పౌలు పొందిన ఆనందం గురించి రాయబడి ఉన్నాయి. ఇక్కడ స్త్రీలు అక్కడనేమో వారి సొంత ఆస్తిని అమ్మి, లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినప్పుడు సొంత ఆస్తిని అమ్మి ఉపచారము చేయుచు వచ్చినటువంటి స్త్రీలను మనం చూసాం. 3 స్త్రీలను అక్కడ చూసాం. ఇక్కడ స్త్రీలు అని పిలువబడి ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మరి నిజమైన సహకారి ఆ స్త్రీలు. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కాబట్టి వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉండవని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తున్నారు, ఆనందాన్ని పంచుకుంటున్నారు. జీవ గ్రంథంలో వారి పేర్లను రాసి ఉంచబడి ఉన్నవనేటటువంటిది గుర్తు చేస్తూ ఉన్నది. అక్కడనేమో ఆస్తిని అమ్మి మరి సేవ చేసినట్టుగా మనం స్త్రీలను చూసాము. ఇక్కడ సేవలో సహకరించినటువంటి స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు పౌలు పలువురికి వందనములు తెలియజేయుట గురించి ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ప్రారంభించబడుతూ ఉంటున్నది. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఈమె ఏమై ఉంటున్నది? సహాయం చేసేటటువంటి సహాయకురాలుగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈమె కొరకు ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఆమెకు సహాయం చెయ్యండి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. సహాయము చెయ్యమని చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకొరకు అని అంటే, ఈ స్త్రీలు పరిచర్యలో పాలి భాగస్థులు అవుతూ ఉంటూ ఉన్నారు. వారు గొప్ప ఆధిక్యత కలిగి ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో, సేవలో సహాయపడడానికి దేవుడు వారిని బలంగా వాడుకున్న విషయాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఈమె పేరు పీబే అనేటటువంటి స్త్రీ. మరి అనేకులకు సేవ చేసినట్టుగా పౌలు గారికి సేవ చేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తకు వెళ్దాము. 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. 28. ఆ స్త్రీ తన కుండ ఇడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 28, 29 చూసినప్పుడు ఆమె యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని 27, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయనను స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి, కానీ
నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆమె గుర్తుపట్టుకున్నది. సమరయ స్త్రీ యొక్క సాక్ష్యం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది స్త్రీలు వారి ఆస్తిని ఖర్చు పెట్టి సేవ చేశారు. కొంతమంది స్త్రీలు మరి పరిచర్యలో సహాయం చేశారు. కొంతమంది స్త్రీలు యేసుప్రభు వారిని గుర్తు చేసి, సమరయ స్త్రీ ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి ఊరి లోపలికి వెళ్ళి ఊరి ప్రజలందరికీ కూడా చెప్తూ యేసయ్య దగ్గరికి నడిపించడానికి ఆమె ఉపయోగపడ్డది, సేవలో మరి సాక్షిగా నిలవబడ్డది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 41వ వచనాన్ని చూస్తే, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని మరి ఆయనను నమ్మారు. యేసు ప్రభు వారి గురించి ఆ స్త్రీ వెళ్ళి చెప్పినప్పుడు వచ్చి ఆయన మాటల్ని విని విశ్వసించి అంగీకరించినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాము. పరిచర్యలో ఈమె కూడా యేసు ప్రభు వారిని గుర్తుపట్టి పరిచర్యలో పాలిభాగస్వరాలయ్యి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి 12వ వచనం వరకు మనం చూద్దాము. 5 నుంచి. అప్పుడు ఫిలిప్పి సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పి చేసిన సూచక క్రియలను చూచి నందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులను స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను ఇబ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలం గారడీలు చేయుచు వారిని ఇబ్రాంతిపరిచినందున వారతని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పి దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ సమరయలో ఫిలిప్పి సంఘమును స్థాపించుచున్నాడు. ఈ విషయాన్ని మరి మనం చూసినప్పుడు తార్సువాడైన పౌలు వలన కలిగిన గొప్ప ఉపద్రవం వలన విత్తనము విత్తబడుచున్నది అనేటటువంటి విషయాన్ని స్వస్థపరచుతూ పరిచర్య చేయడం గురించి, గారడివాడైన సీమోను గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఇక్కడ స్త్రీలు బాప్తిసం తీసుకోవడంలో వారు ముందుకు కొనసాగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘంలో మరి స్త్రీలు వారి యొక్క సేవను గురించి మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 1వ వచనము, క్షమించండి, అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకుండిరి, వారు ప్రవచించువారు. ఇక్కడ 7 నుంచి చూద్దాం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7 నొకడును సువార్తికుడునైన ఫిలిప్పి ఇంట ప్రవేశించి అతని
యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినముల అక్కడ ఉండగా ఆగాబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారు యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి. గాని పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరెలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అందుకు నందున మేము ప్రభువు చిత్తం జరుగునుగాక అని ఊరకుంటిమి. ఇక్కడ యెరూషలేమునకు వెళ్ళు మార్గంలో ప్రవచనములు చెప్పు కుమార్తెలుగా ఫిలిప్పీ కుమార్తెలు ఇక్కడ ఉన్నారు. ఫిలిప్పీ కుమార్తెలు ప్రవచనములు చెప్పేటటువంటి కుమార్తెలుగా ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సేవను, వారి యొక్క పరిచర్యను, వారి యొక్క విధి విధానాలను మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అపొస్తలుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై స్టెఫెన్, ఫిలిప్పి, ప్రొకొరు, నికనోరు, తిమోను, ఫర్మేనాస్, యూదుల మత ప్రవష్టుడును అంతియొక్య వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ శిష్యులు పేదలను ఆదరించి వారున్నారు. అంతేకాకుండా బోధించుచున్నారు. తమ వారైన ఇదవరాన్లు అశ్రద్ధ చేయబడు వారిగా ఉంటూ ఉన్నది. మరి ఇక్కడ స్త్రీల గురించి మనం చూస్తే ప్రజలు పెద్దలు శాస్త్రులు అతని మీదకి వచ్చి 12 అతన్ని పట్టుకొని మహాసభ ఎదుకు తీసుకొని అబద్ధ సాక్షులు నిలబెట్టిరని వారు ఈ మనుషుడు మరి దేవుని వాక్యము 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. సంఘం యొక్క ఆకస్మిక అభివృద్ధి గురించి, సంఘము 7గురిని ఎన్నుకొనుట గురించి, అలాగనే సంఘము కూడుకొనుట గురించి, తమ విధవరాండ్రును చిన్న చూపు చూచున్నారని గ్రీకులు సనుగుట గురించి ఈ యొక్క వాక్య భాగంలో మరి 6వ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 5వ వచనం చూసినప్పుడు ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై స్టెఫెన్, ఫిలిప్పి, ప్రొకొరు, నికనోరు, తిమోను వీరి అందరి గురించి మరి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇక్కడ ఇదవరాన్లను మరి గ్రీకు భాషలో మాట్లాడు వారిని ఎప్పుడునూ సమస్యగా మాట్లాడుతూ ఉన్నారు. అలా విధవరాన్ల పక్షాన మరి మంచి ఆలోచన కలిగి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ లేఖనము పొందుపరచబడి ఉంటూ ఉన్నది. వారిని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో స్త్రీల పాత్రను మనకిక్కడ గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వెళితే 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు 28, 20
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మరి యుగ సమాప్తి వరకు కూడా మనతో కూడా ఉన్నాడు అనేటటువంటిది, క్రీస్తు పునరుత్థానం గురించి, యేసు యొక్క ప్రత్యక్షతల గురించి, అందరికి తెలుపుట గురించి, సైనికులచే అబద్ధ ప్రచారము చేయుట గురించి, క్రీస్తు ఇచ్చిన ఉన్నత అధికారముల గురించి ఈ లేఖనంలో రాయబడుతూ ఉంటున్నాయి. కొన్ని స్త్రీలను గురించి కొన్ని విషయాలను మరి పరిశుద్ధ గ్రంథంలో వారు పరిచర్య విధానాన్ని చూపింపబడి ఉంటూ ఉన్నది. క్రొత్త నిబంధన ఎందుకు ప్రాముఖ్యమైంది అనే అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘం అది ఎందుకు ప్రాముఖ్యమైంది అనేటటువంటిది మనం చూస్తూ ముందరికి వెళ్తూ ఉన్నాం. 12వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే 12:30 చూసినప్పుడు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మరి క్రీస్తు పక్షాన ఎవరైతే ఉండకపోతే నాకు విరోధి అని చెప్పి దేవుని వాక్యం గుర్తింప చేస్తూ ఉన్నది. కాబట్టి మానవుని ఉద్దేశాన్ని బట్టి కాకుండా ప్రభువును ఎంబడించడానికి ప్రయాసపడాలి అనేటటువంటిది ఈ 12:30లో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్య విషయాలను చూస్తే, పరిశీల విశ్రాంతి దినాన్ని ఆచరించుటకును గురించి, ఆచరించుటకును గురించి యేసు నిందించుట, యేసు ఊచ చేయగలవాడిని స్వస్థపరచుట గురించి ఈ 12వ అధ్యాయంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. క్రీస్తు యొక్క శ్రేష్టత గురించి, ఊచ చేయగలవాని బాగు చేయట గురించి, మానవుని ఔన్నత్యము గురించి, మార్పు లేని దేవుని వచనం గురించి, క్రీస్తు యొక్క స్వభావం గురించి, దయ్యము పట్టి గుడ్డివాణిని బాగు చేయట గురించి, పరిహాసము మధ్య మరి క్రీస్తు పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యంలోనంటే యేసు ప్రభువును ఆ పరిహాసం చేస్తున్నటువంటి వారి మధ్యలో క్రీస్తు నిలబడి ఉంటున్నాడు. క్రీస్తు పరిచయులను గద్దించుట గురించి ఈ లేఖనం ఉంటున్నది. సాతానుని పైన క్రీస్తు యొక్క అధికారం గురించి, క్షమింపబడిన పాపమును గురించి, మాటలు స్వభావమును బయలుపరచుట గురించి, సూచనలను వెదుకువారు గురించి, అపవిత్ర ఆత్మలు తిరిగి వచ్చుట గురించి, ఆత్మీయ బంధకమునకు గల ఔన్నత్యము గురించి ఈ 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఈ విషయాలన్నీ కూడా మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి మరి 12:30లో మనం చూస్తే, మరి నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. మరి క్రీస్తు పక్షమున మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు పక్షమున కాకుండా మనం ఉంటే క్రీస్తుకు విరోధిగా మనం ఉండడము అంటే అపవాదికి సంబంధించినటువంటి వారిగా మనల్ని ఆ లేఖనాలు గుర్తు చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి అలాగున మనం ఉండకుండా క్రీస్తు నందు ఉండేటటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎందుకంటే క్రీస్తు మాటలు కాకుండా, క్రీస్తు బోధ కాకుండా, సత్యము కాకుండా మరి వేరే బోధ ఎవరైనా చెప్తే అక్కడ నుండి మీరు తొలగిపోమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనలు 24వ కీర్తన 24వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. దేవుని యొక్క చిత్తము మనము చెప్పిన దాన్ని మనం చేసేవారిగా,
తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అంతా ఆయన ఆధీనంలో ఉన్నవి అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి, సరి చేసుకొని ముందుకు నడవాలి. తిమోతి పత్రికకు వెళ్దాము. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలని మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకునేనని దీని గురించి సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడెను. క్రీస్తు తనను తాను తగ్గించుకొని మన నిమిత్తము తన ప్రాణాన్ని ఇచ్చాడు అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే 17:30 అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన మ్రానుపై తన రక్తమంతయు ధారపోసెను. ఓ మానవా, ఇది కానవా, ఈ లోకపు నటనలు వీడవా. ఈ లోకపు నటనలు వీడాలి, మారు మనసును పొందాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అప్పుడైతే చూచి చూడనట్టుగా దేవుడు విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అంతేకాకుండా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తే, ఆ అధ్యాయం అంతా కూడా చూస్తే సేవా కార్యక్రమాలు కొర్నేలు సేవ చేసినట్టుగా చూస్తాం. అంటే కొర్నేలు పేతురును పిలువనంపించుకొని వచ్చుటకు మనుషులను పంపెను. 44 విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగుట గురించి 48 వారికి బాప్తిసం ఇచ్చుచున్నాడు. కొర్నేలి యొక్క మరి మంచి గుణము, కొర్నేలి దర్శనము, కొర్నేలి పేతురు కొరకు మనుషులను పంపించుచున్నాడు. అలాగునే అనేజనుల గురించి పేతురుకు కలిగిన దర్శనము, అలాగునే ఆకాశం నుండి దుప్పటి దిగుట గురించి, పేతురు యొక్క వెనకంజ గురించి, కైసరయకు వెళ్ళమని పరిశుద్ధాత్మ పేతురును ప్రేరేపించుట గురించి, దూతలుగా వచ్చిన వారిని గురించి, నా వివరణ గురించి, పేతురు కైసరయకు వెళ్ళుట గురించి, వేచి ఉన్న ఒక గుంపును పేతురు చూచుట గురించి, అంతేకాకుండా కొర్నేలును చూచిన దర్శనమును వివరించుట గురించి, అన్యజనులకు పేతురు ప్రసంగించుట గురించి, ఈ విషయాలు ఈ 10వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతుంది. అన్యజనులపై దిగిన పరిశుద్ధాత్మను గురించి గుర్తు చేయబడుతూ ఉన్నది. కొర్నేలి యొక్క ధర్మ గుణం గురించి, భక్తిపరుడిగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము.
కైసరాయలో శతాధిపతులు మరి దాని విషయంలో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కొర్నేలి పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతో భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పేతురు గారు వచ్చినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని ఎదుట భక్తి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క కొర్నేలుకు ఉన్నటువంటి మంచి స్వభావము మరి మనము కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఈ ముందుకు కొంచెం చదువుదాం. 36 విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి పడ్డ లేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే, యేసు తనను సమరయ స్త్రీకిని కనపరుచుకొనుట గురించి ఉన్నది. దేవుని మహిమపరచుటలో క్రీస్తు యొక్క మరి వైరాగ్యం గురించి చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా గలిలయ ప్రధాని కుమారునిని స్వస్థపరచుట గురించి ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయంలో రాయబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైంది, మరి ఏ విషయాలు మనకు క్రొత్త నిబంధనలో మనకు చూపిస్తున్నవి, ఏవి మనకు చేయమని చెప్తూ ఉంది, మరి ఏవి మనము చేస్తున్నాము, ఏవి చేయలేకపోతున్నాము, మనల్ని మనము క్రొత్త నిబంధనలో మనం ఉన్నామా లేదా, క్రొత్త నిబంధనకు వేరుగా మనం ఉంటూ ఉన్నామా, మనల్ని మనం ఆలోచన చేసుకొని సరి చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, అక్షరము చంపును కానీ ఆత్మయే జీవింప చేయునని చెప్పి ఆ యొక్క ఆత్మ క్రీస్తయి ఉంటున్నాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ క్రొత్త నిబంధన ఎందుకు ప్రాముఖ్యం అనేటటువంటిది, క్రొత్త నిబంధన సంఘం అది ఎందుకొరకు ప్రాముఖ్యం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని చూసినప్పుడు మరి 21 నుంచి 23 వరకు చూస్తే, మరి దేవుని పరిచర్యను సరిగా చేయనటువంటి వారి గురించి, దేవునికి వేరుగా ఉండేటటువంటి వారి గురించి లేఖనాలు ఏం బోధిస్తూ ఉన్నాయో మనం చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా
ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ లేఖనాన్ని చూస్తే క్రమహీనమైన సేవకుల యొక్క అంతము గురించి చెప్పబడుతూ ఉన్నది. క్రొత్త నిబంధన సంఘం యొక్క శ్రేష్టత, దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించకుండగా వాటి యొక్క ఒడంబడికను, నడవడికను, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనము వక్రీకరించేటటువంటి పద్ధతిలో, అలాగున్నే దానికి దూరంగా గాన మనుషులకు దగ్గరగా వాక్యానికి దూరంగా గాన ఉంటే, ఒకవేళ వాక్యానుసారమైనటువంటి బోధ మనము ప్రజలకు బోధించకపోతే క్రమహీనమైనటువంటి సేవకుల యొక్క అంతం ఉంటుంది అనేటటువంటిది దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి అలా మనం క్రమహీనముగా మనం ఉండొద్దు అని చెప్పి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. క్రొత్త నిబంధన సంఘము ఎందుకు ప్రాముఖ్యమైంది అనేటటువంటిది, అందులో ప్రకారంగానే మనం నడుచుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రమహీనమైనటువంటి సేవ యొక్క సేవకులకు ఆ యొక్క అంతం గురించి మనం చూస్తూ ఉన్నాం. అలా ఉండకుండగా క్రమాన్ని పాటిస్తూ మరి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని సెలవిచ్చినట్టుగా క్రీస్తు అనేటటువంటి బండ మీద ఆయన సంఘంలో మనం ఉంటూ ఆయనను శిరస్సుగా మనం అంగీకరిస్తూ మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో మన జీవితానికి చాలా ప్రాముఖ్యత, చాలా శ్రేష్టత ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తును దూరంగా ఉంచి మనం ముందుకు కొనసాగితే ఏమీ ప్రయోజనము లేదు. గాడిద మీద క్రీస్తు ప్రయాణం చేసినప్పుడు గాడిద పనిలో వాడబడ్డది. యేసు ప్రభు వారు వాటి మీద కూర్చోవడానికి వాడబడ్డది, అంతేగాని మరి యేసు ప్రభు లేనప్పుడు ఆ గాడిద అలాగునే పోతే అది అరుస్తే కొట్టి తరిమారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాము. మనం కూడా ఈ భూమి మీద మనకొచ్చినటువంటి అవకాశాన్ని వాక్యపు వెలుగులో, క్రొత్త నిబంధన వెలుగులో, సంఘానికి లోబడి వాక్యపు వెలుగులో మన బోధ, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ప్రజెంట్ చేయడానికి మనం ఉండాలి. కానీ వాటిని ప్రమాదంలో నెట్టేటటువంటి బిడ్డలుగా, సేవకులుగా మనం ఉండవద్దు. ఒకవేళ క్రమహీనమైనటువంటి సేవకులుగా మనం ఉంటే మనం అంతం అవుతాము. ప్రభువా, నేను ఇది చేయలేదా, అది చేయలేదా అని అంటే మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. కాబట్టి మనము క్రొత్త నిబంధన సంఘము వెలుగులో నడవాలి. క్రొత్త నిబంధన సంఘం యొక్క శ్రేష్టత తెలుసుకొని నడుచుకోవాలి. కాబట్టి పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభువారు ఆయన శిలువ మరణమై ఆ శిలువలో ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన నెరవేర్చి ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా క్రొత్త నిబంధనలో ఉంటూ ఉన్నాము. క్రొత్త నిబంధన సంఘంలో ఉండి దేవుని వాక్యపు వెలుగులో మనము ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. ఇందులో మనం చూసాము, స్త్రీలు వారి యొక్క పాత్రను పోషించారు. అలాగున్నే దేవుని యొక్క వాక్యము బోధ అనేకమైన విషయాలను మనకు గుర్తు చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నది. క్రొత్త నిబంధన సంఘము అది ఎందుకొరకు అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంఘము తేడా ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము నుంచి 22 వచనాల వరకు మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం చూస్తే ఇక్కడ సంఘము తేడా ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనమందరం కూడా ఒకే దేవాలయమై ఉంటూ ఉన్నాము. ఆయన శిరస్సు అయి ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధులుగా మనం ఉండాలి అని చెప్పి సంఘము తేడా ఏంటంటే ఒక్కటే, సంఘములు కాదు. సంఘములన్నీ కూడా సంఘము ఒక్కటే. అది క్రీస్తు సంఘము, క్రొత్త నిబంధన సంఘము అనేటటువంటిది మనం గమనించాలి. మరి ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పుడు మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే ఇక్కడ రాయబడిన మాటను గుర్తు చేసుకుందాం. 10-11 ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. పుస్తకములు రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్సు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. 7 సంఘముల గురించి అని అంటే అవి ప్రాంతాలై ఉంటూ ఉన్నవి. ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘములై ఉంటూ ఉన్నవి. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతమైనా క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని చెప్పి రోమీలకు రాసిన పత్రికలో మనకు చూస్తాము. 16:16లో మనం చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి ఇవి కూడా సంఘాలు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఉన్న కూడా క్రీస్తు సంఘం అనేటటువంటిది గమనించాలి. అందుకనే మనము దేవుని వాక్యపు వెలుగులో ముందుకు కొనసాగేటటువంటి సమయంలో వాక్యాన్ని సరిగా ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే అది తప్పుడు విధానానికి దారి తీయకుండా ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 11లో మనం చూసినప్పుడు దేవుని ఉపకారాల సాక్ష్యాధారముల గురించి, క్రీస్తుని స్వరమును గురించి, దేవుని అంతరంగం నుండి కలిగిన వచనమును గురించి 7 సంఘములు ఆసియా, ఎఫెసు, పెర్గము, సార్దిస్సు, లవోదికియా బయలుపరిచే విధముల గురించి, 7 సంపూర్ణ సంఖ్య గురించి, దీపవృక్షముల గురించి, ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ ప్రాంతాలు మాత్రమే అయి ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచంలో క్రీస్తు సంఘమై ఒక్కటే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది ఆయన స్థాపించిన సంఘం ఒక్కటి మాత్రమే బైబిల్లో ఉంది అనేటటువంటిది మనం గమనించాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. అవి ప్రాంతాలుగా ఉంటున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘము క్రీస్తు సంఘమై ఉంటున్నది అనేటటువంటిది, ఎక్కడ ఉన్న భూమి మీద ఆయన సంఘమై ఉంటున్నది అనేటటువంటిది మనం గమనించాలి. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము 23లో మనం చూస్తే, ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చూసినప్పుడు, ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనము 23. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సు. సంఘము క్రీస్తు శరీరమై ఉంటూ ఉన్నది. క్రీస్తు యొక్క సంపూర్తి గురించి ఈ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నవి. కాబట్టి ఆ శిరస్సు మాత్రమే గుర్తింపబడాలి. శరీరము ఎవరిదనేది శిరస్సు మాత్రమే గుర్తించబడుతుంది. కాబట్టి శిరస్సును బట్టే ఆ యొక్క వ్యక్తికి పేరు ఉంటుంది. శిరస్సు లేకపోతే శరీరాన్ని గుర్తుపట్టడానికి అది సరైనటువంటిది కాదు. కాబట్టి మనము శరీరానికి క్రీస్తును ధరించినప్పుడే, క్రీస్తు సంఘమని శిరస్సు మీద ఉన్నప్పుడే, క్రీస్తు సంఘంలో మనం ఉన్నప్పుడే మరి కొత్త నిబంధన సాదృశ్యాన్ని
మనం చూడగలుగుతాం, వాటి ప్రకారంగా నడుచుకోగలుగుతాం. కాబట్టి క్రొత్త నిబంధన ప్రాముఖ్యతను మనం ఈ రాత్రి కాలమందు చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినప్పుడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. ఒక్కటే నిరీక్షణ కొరకు మనము పిలువబడి ఉన్నాం. 10వ వచనాన్ని చూసినప్పుడు, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి అహరోనమైన వాడునై ఉన్నాడు. క్రీస్తు ఔన్నత్యం గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు మాత్రమే ప్రాముఖ్యత ఉంది. క్రొత్త నిబంధన ఎందుకు ప్రాముఖ్యమై ఉంటున్నదంటే, క్రీస్తు సంఘమునకు వాటి యొక్క ఆలోచన ఉద్దేశాల ప్రకారంగా వాక్యానుసారమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. దాన్ని దాటి మనం ఎవరం కూడా తిరగవద్దు, నడుచుకోవద్దు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమునైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన సంఘము కొరకు, క్రీస్తు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఏలియా అని నా పేరు పెట్టుకుంటే, నేను ఏలియా సంఘం అని నేను పెట్టుకుంటే, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానివల్ల ఆయన మహిమపరచబడడు. దానివల్ల ఆయన తను తాను తగ్గించుకోడు. ఎందుకనంటే ఆయన సంఘము కొరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆయనకు వచ్చినటువంటి ప్రాముఖ్యత, ఆయనకు ఇచ్చినటువంటి ధన్యతను ఆయన సద్వినియోగం చేసుకోవడానికి లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు మనకు శిరస్సుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అది ముడతైనను కలంకమైన అటుది ఏదైనా మనం ప్రేమించి క్షమించి తన ప్రాణాన్ని అర్పించిండు. కాబట్టి అది మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలి. యెషయా 28వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఏం రాయబడ్డదో మనం చూద్దాం ప్రియులారా. యెషయా 28:16 వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏం రాయబడ్డదో చూద్దాం. 28:16 ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యపు వెలుగులో మనము తండ్రి అయిన దేవుడు వేసినటువంటి పునాదిగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని విశ్వాసంతో ముందుకు మనం కొనసాగాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కటి మాట మనకు రాయబడి ఉన్నది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రెండో అధ్యాయం 6వ వచనం, పేతురు మొదటి పత్రిక 2:6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఆయన ఈ అనుమాట లేఖనమందు రాయబడి ఉన్నది. క్రీస్తును గురించి లేఖనమందు రాయబడి ఉన్నది. వాటిని మనము కొనసాగించేటటువంటి వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చూసినప్పుడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అంటే మీరు వాక్యానికి దాటి కలవరపడకండి. క్రీస్తు తన శిష్యులను ఓదార్చుట గురించి చెప్పబడిన మాటలు. గొప్ప ఆదరణకర్త
క్రీస్తు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు. కాబట్టి దాన్ని మనము నిర్లక్ష్యం చేసుకోకుండా మరి క్రొత్త నిబంధన సంఘము, క్రీస్తు సంఘము ఏదైతే మనకు బోధిస్తుందో ఆ బోధను దాటి మనం ముందుకు వెళ్ళవద్దు. ఆ బోధను దాటి ముందుకు వెళ్ళవద్దు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరి 4 నుంచి 6 చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సంఘము ఎందుకోసము అని అంటే క్రీస్తు కోసమై ఉంటున్నది సంఘము, క్రీస్తు నిమిత్తమై ఉంటున్నది సంఘము. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పదిగా ఉంటున్నది. చాలామంది అది తెలియక అతలకుతలం అవుతూ ఉంటున్నారు. కరోనా వచ్చినప్పుడు కలవరపడినట్టుగా పడుతూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే, అయ్యో మాకు క్రొత్త నిబంధన ప్రకారంగా పోతే ప్రజలు రారు కదా అనేటటువంటి అభద్ర భావంలో ఉంటూ ఉన్నారు. మరి మనుషులకు నచ్చినటువంటి బోధ చేయకపోతే మంది రారు కదా అని అనుకుంటూ ఉన్నారు. మనుషులకు నచ్చే బోధ అది దేవునికి నచ్చదు. మనుషులు సంతోషపడితే మరి అది క్రీస్తు నిమిత్తమే సంతోషపడాలి, క్రీస్తు సంఘంలోనే సంతోషపడాలి, క్రీస్తు రాజ్యంలోనే సంతోషపడాలి, క్రీస్తు వాక్యంలోనే ఉదక స్థానము చేయాలి. క్రీస్తు అనే శిరస్సు లేకుండగా ఏ సంఘము ఎవరము నడిపినా కూడా అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తారు. కాబట్టి అంతా బోధ ఒకటే కదా అని అనుకుంటారు, అంతా బైబిల్ ఒకటే కదా అని అనుకుంటారు. కానీ క్రైస్తవులందరికీ, పరిశుద్ధులందరికీ ఒక్కడే క్రీస్తు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కటే సంఘం అనేటటువంటిది వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం గుర్తుపట్టుకోవాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. అంతేకాకుండా ఆయన మరణం గురించి, మరి పునరుత్థానం గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి మరి ఇప్పటికే దాదాపు ఇంతకుముందు 49 నిమిషాలకు పైగా మనము వాక్య భాగాన్ని చూసాము. మళ్ళీ ఇప్పుడు చూస్తే కూడా 53 నిమిషాలు దాటింది. మళ్ళీ ప్రార్థన అయిపోయేటలకు కనీసం 55-56 నిమిషాల వరకు అవుతూ ఉంటున్నది. మళ్ళీ క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత మనము చూసినప్పుడు మరి ఇంకా కొన్ని వచనాలు, చాలా వచనాలు ఉన్నాయి. వాటిని మనం ఇంకొక 1 అవర్ అయినా ఆ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. దేవుని చిత్తమైతే రేపటి దినాన సంఘము యొక్క ప్రాముఖ్యత, క్రొత్త నిబంధన సంఘము ఎందుకొరకు అది ప్రాముఖ్యం కలిగి ఉంది అనేటటువంటిది గమనించాలి. చాలామంది తెలియక ఇప్పటికీ ఏమో మాట్లాడుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారంటే, క్రీస్తు సంఘము అంటే కొత్తగా ఉంది కదా అని అంటారు. క్రీస్తు సంఘము క్రీస్తే ప్రారంభించి ఉంటున్నాడు.
క్రీస్తు సంఘము కొరకు క్రీస్తే ప్రాణం అర్పించి ఉంటున్నాడు. క్రీస్తు సంఘం కొరకు క్రీస్తు తానే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పేతురుతో చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన సంఘములో ఉంటేనే, ఆయన రాజ్యంలో ఉంటేనే, ఆయన మాట ప్రకారంగా వింటేనే, ఆ క్రొత్త నిబంధన సంఘంలో ఉంటేనే మనకు జీవ మార్గము ఉంటుంది. క్రీస్తును విశ్వసించకపోతే యేసు ప్రభు వారు కూడా ఎరగడు వారిని. ఎందుకు అని అంటే, క్రీస్తు నందు ఉన్నవాడు సిగ్గుపడకూడదు. క్రీస్తు సంఘము అని చెప్పుకునేవాడు సిగ్గుపడకూడదు, ధైర్యంగా చెప్పుకోవాలి. ఎందుకనంటే నార్మల్గా దేవుని చిత్త ప్రకారంగా దేవుడు అవకాశం కలిగిస్తే పుట్టినటువంటి మనము, మనకు పెట్టబడినటువంటి పేర్లు మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో అలాగునే క్రీస్తు సంఘం అని చెప్పుకోవడానికి ఎవరం కూడా సిగ్గుపడవద్దు. ఒకవేళ అలా సిగ్గుపడితే లెక్క అప్పజెప్పేటటువంటి సమయంలో మరి లెక్కలోకి లేకుంటాము మనం అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. మేము ప్రయాసపడతాం కానీ ప్రభువా నీ నామంలో ఇది చేయలేదు, అది ఏది చేసినా నామంలో కాదయ్యా, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోడి. ఆయన సంఘంలో లేకపోతే, ఆయనను శిరస్సుగా ఎప్పుడైతే మనం అంగీకరించకపోతే ఏమీ ప్రయోజనము లేదు. క్రొత్త నిబంధన సంఘానికి సంబంధము లేదు. క్రొత్త నిబంధన సంఘానికి వాటి వెలుగులో మనం ఉండాలి అని అంటే వాక్యపు వెలుగులో మనం ఉండాలి, వాక్యపు సహవాసంలో మనం ఉండాలి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి. క్రీస్తు యేసే మూలరాయి అనేటటువంటిది గమనించాలి. సంఘమునకు శిరస్సు క్రీస్తే అనేటటువంటిది, శరీరము మనమంతా కూడా అవయవములమై ఉన్నామనేటటువంటిది మనం గమనించాలి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, క్రొత్త నిబంధన సంఘం అనగానేమి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి నైనా మేము వాక్యపు వెలుగులో మేము చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలను మమ్మల్ని తడుతూ ఉన్నది, అనేక విషయాలు మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. నైనా ఏ విషయంలో మేము తప్పిపోతూ ఉన్నామో దయతో కనికరించి బ్రతికుండగానే సరి చేసుకోవడానికి, సత్యమందు ప్రతిష్ఠింపబడడానికి, నాయన సత్యాన్ని ప్రకటింపబడడానికి, ఈ లోకంలో నాయన సువార్తను ప్రకటించడం అనగా అంటే ఏవేవో అని మేము అనుకుంటాము. కానీ మరణము పునరుత్థానము గురించి మరి నాయన కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా నాయన లేఖనముల ప్రకారంగా ఆయన మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేవడము, ఈ విషయాలను మేము చెప్పడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తును హత్తుకొని నైనా మేము ముందుకు కొనసాగడానికి, క్రొత్త నిబంధన సంఘం అనగా క్రీస్తు సంఘము అనేటటువంటిది మేము నేర్చుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. వాక్యాన్ని ఎంతమంది అయితే మా ప్రియులు వింటూ ఉన్నారో, గ్రహిస్తూ ఉంటూ ఉన్నారో, వెంబడిస్తూ ఉంటున్నారో నాయనా, మీరు వాక్యంతో వారితో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి నెలలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా వీటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘము యొక్క ప్రాముఖ్యత లోకంలో ఉన్న మానవాళి అందరూ గ్రహించి క్రీస్తును శిరస్సుగా అంగీకరించి నైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువు నామమున